जय गुरुदेव दत्त श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः आदिशंकराचार्य गुरुवे नमः दत्तात्रेय स्वामिने नमः जगन्माత కనకదుర్గాయే నమః। మనం ఇప్పుడు తెలుసుకోవే విశేషం ఏమిటంటే త్రికాల సంధ్యలు ఉంటాయి. ఏమిటి? ప్రాతకాల సంధ్య, మాధ్యాహ్న సంధ్య, సూర్యాస్తమ సంధ్య మూడు ఉంటాయి అన్నమాట. దీన్ని త్రికాలార్చన అంటుంటాం. మహా ఋషులు, పీఠాధిపతులు అందరూ కూడా కామేశ్వర లింగం ఉంటుంది, మహాశక్తివంత లింగాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. దేవతా అర్చన ప్రాతకాలంలో పొద్దున పూట సూర్యోదయం అంటే తెల్లవారుజాము 4 గంటల నుండి 6 గంటలలోపు చేసేస్తూ ఉంటారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి, అలా సూర్యాస్తమయంలో కూడా చేస్తుంటారు. దీన్ని త్రికాలార్చనగా సాయంత్రం పూట చేసేదాన్ని ప్రదోషకాల అర్చన అంటారు. మాధ్యాహ్న సంధ్యాన్ని మాధ్యాహ్నిక అర్చన అంటారు. ప్రాతకాలం చేసే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త అర్చన అంటుంటారు. ఈ 3 త్రికాలంలో చేసే విధానంలో తెల్లవారుజామున 4 గంటల నుండి అంటే 3:30 నిద్రలేచి 4 స్నానకృత్యాలు నెరవేర్చుకొని ఇల్లు గృహ శుభ్రం చేసుకొని 4 గంటలకు జపానుష్ఠానాలు కూర్చొని సూర్యోదయం 6 గంటల లోపు కనుక చేసేదాన్ని బ్రాహ్మీ తపస్సు అంటే ఆ సమయంలో చేసే తపస్సు 1000 రెట్లతో సమానం. దీంట్లో మిట్ట మధ్యాహ్నం చేసే తపస్సు చాలా శక్తివంతమైనది. డైరెక్ట్గా భగవంతుడు మనం ఆవహించున్నట్టుగా ఉంటుంది మిట్ట మధ్యాహ్నం తపస్సు. సూర్యాస్తమ సమయంలో దేవతలందరూ తాండవిస్తుంటారు కనుక ఆ సమయంలో చేసే తపస్సు చాలా శక్తివంతమైనది. అర్ధాత్మ చేసే తపస్సు పిశాచాలు చేస్తూ ఉంటాయి. అంటే పిశాచాలకి, బ్రహ్మరాక్షసులకి, అంటే మనం దేవతల పూజ అంతా పగలపూట ఉంటుంది. అర్ధరాత్రి చేసే పూజ అంతా రాక్షసులు చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా మనకి రావణాసుడు తమ్ముడు ఇప్పటికి కూడా అమ్మవారికి అర్ధరాత్రి పూట వచ్చి అర్చన చేస్తూ ఉంటాడు. అంటే మనకి చేసే అర్చన అంతా పగలపూట ఉంటుంది, రాక్షసులు చేసే అర్చన అంతా అర్ధరాత్రి పూట ఉంటుంది. కనుక మనం దీన్ని త్రికాల సంధ్య అంటారు. అంటే ఏ అనుష్ఠానం చేయాలన్నా తెల్లవారుజామున చేయాలి. తర్వాత మిట్ట మధ్యాహ్న సమయానికి వచ్చేసరికి ఓన్లీ సంధ్యావందనానికి ఉపయోగం. సూర్యాస్తమ సమయానికి వచ్చేసరికి సంధ్యావందనము, భగవన్నామ స్మరణ, కీర్తనలు, పాటలు అన్నీ సాయంత్రం కూడా వాడుతూ ఉంటాం మనం. ప్రదోషకాలం అంతా భగవన్నామ స్మరణ, నృత్య ప్రదర్శనలు, సంగీతం ఇవంతా కూడా సాయంత్రం కూడా నారదుడు, తుంబురుడు, గంధర్వులు అందరూ వచ్చి ఉంటారన్నమాట సాయంత్రం కూడా గృహంలోకి. కనుక ఆ సమయంలో కనుక పాటలు పాడుతూ ఉంటే దేవతలు తన్మయత్వం చెంది కావాల్సిన వరాలను ఇచ్చి వెళ్తుంటారట. అది మిట్ట మధ్యాహ్న సమయంలో తపస్సు చేసే శక్తి మనకి శక్తివంతులుగా మారుస్తుందట. తెల్లవారుజాము చేసేటువంటి తపస్సు అది 1000 రెట్లుగా మారి సత్ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని త్రికాల సంధ్య అంటారన్నమాట. ఇది ఎవరైనా సరే 3 పూట్ల భగవన్నామ స్మరణ చేయవచ్చు. బ్రాహ్మణులైతే సంధ్యావందనం, అగ్నికార్యం, తపస్సు అనుష్ఠానాలన్నీ చేస్తుంటారు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే భగవన్నామ స్మరణ చేయొచ్చు. ఎవరు లేచైనా సరే హరే రామ హరే కృష్ణ కానీ తన ఇష్టమైన దేవతను ఆరాధించవచ్చు. 3 కాలాల్లో చేసే అర్చనలో విశేషం ఏంటంటే సూర్యాస్తమంలో సాయంత్రం చేసే దాంట్లో ఆహారం సూర్యాస్తమంలో నిద్రపోవడం కానీ ఆ సమయంలో ఏదన్నా మాట్లాడడం కానీ చేస్తున్నట్లయితే అవి తథాస్తు అంటుంటారట. అందుకని మనం ఏ మాటలు మాట్లాడుతున్నా సరే, ఏ పదం వస్తున్నా సరే చాలా జాగ్రత్తగా అది అవసరమాలే చూసుకొని మాట్లాడాలన్నమాట. అంటే సూర్యాస్తమంలో ఏడవడం కానీ, బాధపడటం కానీ, నిందలు చేయడం కానీ చేయకూడదు. సూర్యాస్తమ సమయంలో లేదు అని జపం చేయకూడదు. అంటే అన్నీ ఉన్నాయి, నాకు సమృద్ధిగా ఉన్నాయి, అన్ని సంపదలు ఉన్నాయి అనుకుంటూ చేయాలి. అలాగే సూర్యాస్తమయంలో కనుక ఎవరైతే కనుక మంచిగా శాంతంగా ఉంటారో ఆ గృహము సత్ఫలితాన్ని ఇస్తూ సుఖ సంతోషాలతో ఉంటారు. అలా కాకుండా ఆ సమయంలో కనుక చెడు మాటలు మాట్లాడినైతే చెడు ఫలితం ద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే తదాస్తు దేవతలు ఉంటారు, గంధర్వ దేవతలు ఉంటారు, అనేక మంది అప్సరసులు ఉంటారు. మనకు కనబడదు కానీ మన గృహంలో లక్ష్మీ సమేతంగా అందరూ వచ్చేస్తారు ఇంటికి. కనుక ఆ సమయంలో మనం తలుపు తీసి ఉండడం వల్ల తూర్పు సింహద్వారం కన్నా ఉత్తర సింహద్వారం కనుక తెరిచి ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఉత్తర ద్వారంలో లోపలికి వస్తుంది. కనుక ఆ సమయంలో దేవతందరూ ఉంటారు కనుక ఆ సమయంలో మనం నిద్రపోకూడదు. చక్కగా లేచి ఇల్లు శుభ్రపరచుకొని భగవన్నామస్మరణ చేస్తూ ఒక అరగంటన్నా ఒక 10 నిమిషాలన్నా భగవన్నామస్మరణ చేయాలి. ఏ స్మరణ తెలియకపోతే విష్ణునామస్మరణ చేయాలి, లేదా హరే రామ హరే కృష్ణ జపం చేయడం మంచిది. తద్వారా ఈ త్రికాలార్చన విధానం ఇది. త్రికాలార్చనలు చేయాల్సిన ప్రక్రియ ఇది. భగవంతుని కూడా ఈ సమయంలో దర్శనం చేసుకున్నా చాలు మంచి ఫలితాన్ని పొందుతారు. జై గురుదేవ దత్త.